ఆతతాయి. ఈ ఆతతాయి అంటే ఎవరిని ఆతతాయి అంటారు, ఇది డిస్కషన్. 6 ఆతతాయిలు అంటారు. ఈ 6 ఎవరు? అగ్నిదహ, కొంపలకి నిప్పంటే అందరూ పడుకుని నిద్రపోతుంటే నిప్పంటించేసేవాడు. అది ఇల్లు కావచ్చు, లేదా వాళ్ళ ఆస్తులు కావచ్చు. పొలాల్లో, వరి పొలాల్లో కూడా కుప్పలు తగలపెట్టేస్తుంటారు చూడండి. అవును. సో ఈ ఈ ఇంటికి నిప్పంటించేవాడు, ఆస్తులకు నిప్పంటించేవాడు. గరదశ్చైవ, వాడు అన్నాల్లో, వాడు తినే ఆహారాల్లో విషం కలిపేవాడు. శస్త్రపాణి, మారణాయుధాలు ధరించి చంపేయడం కోసం తిరిగేవాడు. ధనాపహ, నువ్వు కష్టపడి సంపాదించిన ధనం, వాడు అసలు వాడిని ఏమనాలి, తెల్లవారితే కూతురు పెళ్లి కోసం వాడు పాపం బ్యాంకులో డ్రా చేసుకుని బీరువాలో దాచుకుని పడుకున్నాడు, బీరువా పక్క వేసుకుని. ఒక రిటైర్డ్ స్కూల్ మాస్టర్. దాంతో ఆ సెంటిమెంట్స్తో ఏమీ సంబంధం లేదు. ఆ డబ్బు లేకపోతే ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు అన్నట్టుగా ఒకడు వచ్చి దొంగతనం చేస్తాడు చూడండి. తెలిసి దుర్మార్గం. అది మామూలు దుర్మార్గం, అతి దుర్మార్గం ఉంటుంది దాన్ని. పరమ కిరాతకుడైన దుర్మార్గుడు. సో శస్త్రపాణి ధనాపహ, వాడు ధనం దొంగిలించేవాడు. క్షేత్రదారాపహర్తాచ, క్షేత్రం అంటే భూములు. ఇప్పుడు ఎవడైతే కబ్జాలు చేస్తున్నారో అతి దుర్మార్గులు అన్నమాట వీళ్ళు. దారా, భార్యలను దొంగతనం చేసేవాడు. సో ఈ 6 వీళ్ళని ఆతతాయిలు అంటారు. మరి నువ్వు టైటిల్ ఇచ్చేవో బాగానే ఉంది, వీళ్ళని ఏం చేయాలి అని అడిగాడు. డిస్కస్ చేయకుండా చంపే అన్నాడు. దాన్ని వేదవ్యాసుడు ప్రపంచానికి చెప్పాడు. ఇట్లాంటి వాళ్ళని ఇంకా కోర్టులు, వాడెవడో ఒక